అందరికీ నమస్కారం. నేను మీ హరి విశ్వనాథ్, FTP న్యూస్. ఈరోజు మనం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం ఉమాదేవి కాలనీ వద్ద ఉన్నాం. ఈ ఉమాదేవి కాలనీ విషయానికి వచ్చేసరికి ఈ ఏరియా మొత్తం కూడా ఎక్కువగా గవర్నమెంట్ భూమి ఉండే ఏరియా. ఈ ఏరియాలో గతంలో పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది. అదే పట్టా లింకులతో స్థలం మీద స్థలం ఆక్రమించుకుంటూ డబ్బులు చేసుకునే పరిస్థితి కనబడతా ఉంది. ఈ యొక్క పట్టాల వెనుక, ఈ యొక్క అక్రమ కబ్జాల వెనుక పెద్ద బడా నాయకుల హస్తాలు ఉన్నాయని ఇక్కడ తేటతెల్లమవుతుంది. మరి రెవెన్యూ అధికారులు నిద్రపోతున్నారా అని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే గతంలో ఒక షెడ్ వేయడం జరిగింది. ఆ షెడ్ మళ్ళీ వీళ్ళు విరగొట్టడం జరిగింది, మళ్ళీ నిర్మించడం జరిగింది. అయితే ఈ నిర్మించిన వెనకాతల రెవెన్యూ హస్తం లేకుండా జరిగిందంటారా? అయితే దాని పక్కన ఇంకో షెడ్ వేసింది. అలాగే పోతే ఇంకో వీధిలో చూసుకుంటే శుభ్రంగా ఇల్లు కట్టుకుంటున్నారు, ఒక పక్క పునాదులు వేస్తున్నారు. అంటే రెవెన్యూ యంత్రాంగానికి, ఇక్కడ స్థానిక VROకి, స్థానిక MROకి తెలియకుండా జరుగుతున్నాయా ఇవన్నీ కూడా? ఇంత గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న కొత్తవలసలో ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇదే విషయంపై రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఇక్కడ గవర్నమెంట్ భూమి అనేది లేకుండా పోతుందని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కానీ, స్థానిక MRO కానీ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా చూసుకుంటే ఇక్కడ పట్టా అమ్మిన వాళ్ళు ఒకరు, పట్టా లెవెల్ చేసిన వాళ్ళు ఒకరు, మళ్ళీ అందులో కమిషన్స్, ఆ కమిషన్స్లో కొంత బ్యాచ్లు, ఈ బ్యాచ్లు మళ్ళీ రెవెన్యూలో కొంతమందికి వాళ్ళకి వీళ్ళకి ఉన్నాయి బాగోటాలు. ఇవన్నీ చూసుకుంటే మట్టి వేసిన వాళ్ళు ఒకరు, JCPలు ఒకరు. అంటే వీళ్ళందరూ కూడా ఒక గూడు బుటాని అయ్యి ఈ యొక్క ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే పనిలోనే తిరుగుతూ ఉంటారు. ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుందా అంటే నిద్రపోతుందని చెప్పుకోవాలి, లేదా వాళ్ళతో పాటు కలిసి తందానా అనే పరిస్థితిలో ఉందని ఇక్కడ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. చూస్తూనే ఉండండి FTP న్యూస్. మరిన్ని కబ్జా వార్తలతో మేము ముందుకు వస్తాను. FTP న్యూస్ లో యాడ్స్ పొందాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి 9573621009.